So let's go to question number 6. The simple interest on certain sum 15% per annum for 3 years is 720. The sum is. So ఈ క్వశ్చన్లో సమ్ తెలీదు. ఎప్పుడైనా సమ్ అంటే నథింగ్ బట్ ప్రిన్సిపల్. యూ డోంట్ నో ప్రిన్సిపల్, ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ 100. ప్రిన్సిపల్ 100 అనుకున్నారు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుద్ది, సారీ ఇంట్రెస్ట్ ఏమవుద్ది, ఇంట్రెస్ట్ ఫార్మ్లో పీటీఆర్ బై 100 అంటే 100 క్యాన్సిల్, పీ టైము 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15/100. సో అందుకే నేను ఏం చెప్పానంటే ఇనీషియల్గా, if let us consider principal is 100, let principal is 100, how much getting simple interest, nothing but time into rate of interest 45 rupees, that is the interest. Am I clear? సో ప్రిన్సిపల్ 100 తీసుకున్నారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే టైమ్ ఇంటూ ఆర్ చేసిరు, ఎందుకంటే 100 క్యాన్సిల్ 45. బట్ ఇందులో క్వశ్చన్లో ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సడన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years ఈజ్ 7200, నథింగ్ బట్ ఇంట్రెస్ట్ వాల్యూ నథింగ్ బట్ 45 పార్ట్స్ వాల్యూ హౌ మచ్ గివెన్ 72,000. సో ఇంట్రెస్ట్ వాల్యూ దట్ మీన్స్ 45, 100 అనుకుంటే 45, బట్ సమ్ అంటారు అంటే 100 పార్ట్స్ వాల్యూ మనం చెప్పాలి. వీ షుడ్ అప్లై క్రాస్ మల్టిప్లికేషన్ 7200 into 100/45. So 5 20s are 5 9s are 45, 20s are 100, 9 1s are 9, 8s are 72, 2 is commons, 8 2s are 16, 1000 is a principal. Option A is right answer. సో ఇలా లాజికల్గా చేయాలి. సో ప్రిన్సిపల్ తెలియనప్పుడు 100 అనుకుంటే ఇంట్రెస్ట్లో ఈజీ అయిపోతుంది, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైము ఇంట్రెస్ట్ అవుతుంది. రేటు అండ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. సో ఇన్ దట్ క్వశ్చన్ వాట్ ఐమ్ గివెన్, ఇంట్రెస్ట్ హౌ మచ్ గివెన్ 7200, నథింగ్ బట్ 45 పార్ట్స్ వాల్యూ 72,000 అయితే, సారీ 7200 అయితే 100 పార్ట్స్ వాల్యూ ప్రిన్సిపల్ 16,000. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 7. ఈ 4,800 rupees ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇట్ బికమ్స్ 520. 480 rupees ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇట్ బికమ్స్ 520 rupees in after 20 months. What is the interest rate per annum? So clearly we need to understand here principal how much given, principal 480. So it becomes nothing but it is total amount. So 480 rupees, it will become an amount of 520 rupees in how many months? So in 20 months. So nothing but how much getting interest, 40 rupees interest. So 40 rupees interest, amount minus principal is called interest, amount minus principal is called interest. So 40 rupees getting for 20 months interest. Am I clear? So క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 20 మంత్స్కి, సో 20 మంత్స్లో how much getting టోటల్ ఇంట్రెస్ట్ 40 rupees. సో మనకు కావాల్సిందంటే రేట్ పర్సంటేజ్ per annum. Per annum అంటే 12 మంత్స్లో ఉండాలి. ఇప్పుడు కూడా 12 మంత్స్కి ఎంత రేట్ అవుతుందో అది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది ఈ క్వశ్చన్కి. 12 months క్రాస్ మల్టిప్లికేషన్ 40 into 12/20, 22s 40, 24. సో 24 rupees 12 మంత్స్కి అవుతుంది. బట్ క్వశ్చన్ ఏమడుతున్నాడంటే అంటే per annum ఇంట్రెస్ట్ 24 ఆన్ 480, ప్రిన్సిపల్ మీద కదా, అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా 100I/PT. సో 100 into I వాల్యూ, ఇంట్రెస్ట్ ఆల్రెడీ 12 months తీసుకున్నాం కదా, 24 ఆల్రెడీ గాట్, ప్రిన్సిపల్ 480 ఇంటూ టైము, టైం అంటే 1 year రాయాలి ఇక్కడ, ఎందుకంటే 12 months నథింగ్ బట్ 1 year. సో 0 0 క్యాన్సిల్, 24 1s 24 2s, సారీ 24 2s 48, 2 5s. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. డైరెక్ట్గా మీకు 12 months ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో 24 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ 480, 5%. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. Am I clear? Once I am explained that principal how much given 480, it will become 520 rupees in 20 months, nothing but how much getting interest 40 rupees. Difference between amount and principal is called interest. That is a 20 months interest. This is a 20 months interest. Am I clear? So question what I am given, rate of interest per annum, nothing but 12 months interest 24 rupees. But 24 getting 1 year interest, but it will be converted into rate of interest by using the formula 100I/PT. లేదా డైరెక్ట్గా మీరు రాయాలనుకోండి 24 rupees getting every annual interest, but 24 is what percentage in 480, nothing but 24/480 into 100, 24 2s 2 5s, డైరెక్ట్ ఆన్సర్, దిస్ ఈజ్ 5%. ఇలా కూడా చేయొచ్చు ఫార్ములా లేకుండా. ఆమె క్లియర్? సో మీకు యాన్యువల్లీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ప్రిన్సిపల్లో ఎంత పర్సెంట్ అనేది ఎలా చేస్తారంటే 24/480 into 100, 5%. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 8. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ 4 years, after 4 years, a sum, the simple interest on a sum after 4 years is 1/5 of the sum. The rate of interest per annum is. So you don't know principal, it will be considered as 100. Sum nothing but here principal.
So let us consider 100 rupees. If principal is 100, so after 4 years, how much getting the principal interest? The simple interest is 1/5. So 1/5 of principal, nothing but 20 rupees. In how many years? 4 years. Am I clear? So clearly we need to understand the simple interest is 1/5 of the sum, nothing but sum what I am taken 100, 1/5 of the sum, nothing but 20 rupees in 4 years interest. So annually how much getting? By 4. So by 4 nothing but 5 rupees. So 5 rupees is how much percentage in 100? 5%. Option B is right answer. And the simple చేసాను చూడండి. So once I am explained that you don't know sum, nothing but principal, it will be considered as 100. But how much getting simple interest in 4 years? 1/5 of the principal, nothing but 1/5 of the sum, nothing but 20 rupees in 4 years. But how much getting per annum? So per annum interest మీరు తీసుకున్నారు అనుకోండి, per annum interest how much? Interest per annum. So interest per annum అంటే by 4 చేస్తే సరిపోద్ది, ఎందుకంటే 20 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, by 4 చేస్తే యాన్యువల్ ఇంట్రెస్ట్ 5 రూపీ. బట్ 100లో 5 ఎంత అవుతుందంటే 5% కదా. సో మీకు ఇంట్రెస్ట్ ఇయర్కి ఎంత వస్తుందో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ ఆల్రెడీ కన్సిడర్ 100. అంటే మీరు డైరెక్ట్గా మళ్ళీ R = 100 PT ఈ ఫార్ములా ఇంక అప్లై చేయవసరం లేదు. ఒకవేళ చేసినా మీకు అదే వస్తుంది చూడండి, 100 ఇంటూ ఐ వాల్యూ అంటే పెర్ యానం వాల్యూ 5 రూపీ, ప్రిన్సిపల్ 100 అనుకున్నాం కదా, టైము 1, 5% వస్తుంది అనమాట. ఇంక ఇది అవసరం లేదు, ఇట్ ఈస్ నీడ్ నాట్ బి ఏ కన్సిడర్. సో ఇఫ్ యూ కన్సిడర్స్ ప్రిన్సిపల్ ఈస్ 100, హౌ మచ్ గెటింగ్ 1 year interest, దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, because 5 is how much percent is 100? 5%. Option B right answer. Am I clear? Let us go to question number 9. At what rate percentage per annum will the simple interest on sum of money be 2/5 of amount in 10 years? So here also you don't know principal. Let us consider as 100 rupees principal. But what I am given? The simple interest on a sum of money be 2/5 of the amount, nothing but, so how much getting year, that amount means principal 100, so how much getting interest? 2/5, nothing but 2/5 of 100. So what is the 2/5 of 100? 5 1s are 5, 20s are 20 into 2, 40 rupees in how many years? 10 years. So interest per annum how much getting? This is important, how much and 40 rupees total interest for 10 years, yearly how much getting? 4 rupees. 4 is how much percentage in 100? 4%. Option A is right answer. అంటే ఇయర్లీ మీకు ఎంత వస్తుంది అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఎందుకంటే రేట్ అంటే 100లో 4% ఎలా చేస్తాం? 4/100 into 100, నథింగ్ బట్ 4%. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. Am I clear? Option A right answer. Let's go to question number 10. The simple interest at the end of 3 years on a sum of 2,800 rupees is 420. What will be the simple interest on 3,200 for the same period at the same rate? So in that question, what is the simple interest at the end of the 3 years, a sum of how much given? Sum 2,800 rupees for 2 years. How many years? 3 years. So E is nothing but the simple interest is how much given interest? 420. But you don't know R. First one you have to find the R value. So R value తీసుకుంటే సరిపోతుంది. First R equal to formula 100 I by PT. Am I clear? 100 into I value 420 by principal 2,800 into time 3 years. 20 cancel. 3 1s are 3 4s are 0. 28 5s are 140. So 5% is the rate of interest. So in that next what I am given, what will be the simple interest on 3,200 rupees? Question what I am asking, next principal how much given? 3,200 rupees. What will be the principal simple interest? Nothing but simple interest asking. Interest. So how much? Same period. Same period means initial how many years given? 3 years. But here also calculate 3 years. Same rate, same period and same rate. So rate in the first part what I am getting? 5% per annum. So దీనికి మీరు ఇంట్రెస్ట్ అడుగుతుంది. I equal to formula PTR by 100. But here principal is 3,200. Same rate, same time. Nothing but 3 years 5% whole by 100. So 20 cancel. Am I clear? So 32 into 3 into 5, 15. 15 into 32. 32 into 15. What is the answer? 480. Option A is right answer. Am I clear? So rest of the model I will discuss you later. Thank you for watching. Have a nice day.